హలో ఫ్రెండ్స్, దిస్ ఈస్ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరికని అమ్మాయి. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, రీసెంట్గా నేను ఎగ్జిబిషన్కి వెళ్ళాను. విత్ మా కజిన్స్ అందరం కలిసి వెళ్ళాము. మాతో మా బ్రదర్ అండ్ మా బాబాయ్ కూడా వచ్చారు. సో మేమైతే టికెట్స్ కౌంటర్ దగ్గర టికెట్స్ తీసుకుని లోపలికైతే వెళ్ళాము. ఆ రోజు కొంచెం ఎక్కువగా రష్ ఉండే. సో మేము అందరం కలిసి లోపలికైతే వెళ్ళాము. ఎంట్రన్స్ వచ్చేసి గోల్కొండ ఫోర్ట్ అండ్ ఎంట్రన్స్ కాస్ట్ 70 రూపీస్ పడింది. అండ్ లోపలికి వెళ్తే మాత్రం తాజ్‌మహల్ వ్యూ ఇచ్చి పడేసింది అనుకోండి. తాజ్‌మహల్ వ్యూ అయితే చాలా బాగుంది. మేము పైకెళ్ళి ఫొటోస్ కూడా దిగాము. అండ్ లోపలికి వెళ్తుంటే మాకు 360 డిగ్రీస్ సెల్ఫీ స్టాండ్ మిషన్ కనిపించింది. మేము ట్రై చేద్దాం అనుకున్నాం. బట్ చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు ఛాన్స్ కోసం. సో ఇంకా మేము వెయిట్ చేయలేక లోపలికి వెళ్ళిపోయాము. అండ్ చాలా ఐటమ్స్ అయితే పెట్టారు లోపల. ఇంకా డిఫరెంట్ గేమ్స్ కూడా పెట్టారు. అవన్నీ చూసుకుంటూ మేము లోపలికి వెళ్తున్నాం. అండ్ బాగా రష్ ఉండడంతో దేనికైనా వెయిట్ చేయాల్సి వచ్చింది. అంతసేపు వెయిట్ చేయడం ఇష్టం లేక మేమైతే ఇక బ్రేక్ డ్యాన్స్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ కొంచెం రష్ తక్కువగా ఉండే. సో మేము బ్రేక్ డ్యాన్స్ దగ్గరికి వెళ్ళి టికెట్ తీసుకున్నాము. టికెట్ కాస్ట్ వచ్చేసి 80 రూపీస్ అయింది. సో మేము టికెట్ తీసుకొని బ్రేక్ డ్యాన్స్ ఎక్కేసాము ఫైనల్గా. ఫైనల్లీ బ్రేక్ డ్యాన్స్ అయితే ఎక్కేసాం. అండ్ తర్వాత ఏమైనా ఫుడ్ తిందాం అనేసి చాట్ బందర్ దగ్గరికి అయితే వెళ్ళాము. అక్కడ చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి, కానీ మేము కట్లీస్ చూస్ చేసుకున్నాం. సో కట్లీస్ కోసమని టికెట్ తీసుకుని కట్లీస్ అయితే తీసుకున్నాం అన్నమాట. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే మాత్రం కొంచెం బెటర్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలామంది వస్తారు కదా విజిటింగ్‌కి. అంతమందికి సర్వ్ చేయాలంటే కొంచెం కష్టమే. అయినా కూడా టేస్ట్ బెటరే, బాగుంది. అండ్ తర్వాత మా కజిన్ ఏమందంటే ఆక్టోపస్ ఎక్కుదాం, అది ఈసారి కొత్తగా వచ్చింది కదా బాగుంటుంది అని అంది. సో అక్కడికి వెళ్ళాము. బట్ అక్కడ చాలా రష్ ఉంది. మాకు ఛాన్స్ రావడానికి మినిమం 1 గంట పడుతుంది అన్నారు వాళ్ళు. సో అప్పటికే చాలామంది వెయిటింగ్‌లో ఉన్నారు. ఇంకా మేము వద్దు అనుకొని వేరే ఐటమ్స్ అన్నీ చూసి రిటర్న్ అయ్యామన్నమాట. బట్ ఈసారి మాత్రం బాగుంది ఎక్స్పీరియన్స్. కొన్ని కొత్త ఐటమ్స్ పెట్టారు. అండ్ చిన్న పిల్లల కోసం కూడా చాలా ఐటమ్స్ పెట్టారు ఆడుకోవడానికి. సో ఇది ఫ్రెండ్స్ గోదావరికని ఎగ్జిబిషన్ 2024. మీకు వీలైతే విజిట్ చేయండి. మేబీ ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి.